ఇక ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో గురుగారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 3వ రాశిలో రవి, 11లో రాహువు, 4వ రాశిలో బుధ శుక్రుడు. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. సంకల్ప సిద్ధి కలుగుతుంది. బాధ్యతాయుతంగా పనులు పూర్తవుతాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. విశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పదవీ లాభాలుంటాయి. స్థిరత్వం వస్తుంది. గుర్తింపు ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలని పొందుతారు. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలున్నాయి. ఆశయాలు నెరవేరుతాయి. లక్ష్యాలు త్వరగా సిద్ధిస్తాయి. సృజనాత్మకంగా పనిచేసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఇదే విధంగా ధనధాన్యాలు కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. ధనం వృద్ధి చెందుతుంది. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. యోగ్యతను అనుసరించి ఫలితాలు సాధించండి. వివాదాలకు అతీతంగా శాంతంగా సంభాషించడం ద్వారా శక్తి పెరుగుతుంది. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. శాంతంగా ముందుకు సాగండి. శుభవార్త ఆనందాన్ని తీసుకొస్తుంది. వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది? మేషరాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. మేషరాశి వారు ఎటువంటి ఆలయాలను సందర్శించాలి? వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం ఉత్తమం. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి గురుగారు? దానాల విషయంలో ద్వాదశంలో శనిదోషం ఉన్నది. ఏలినాటి శనిదోష నివారణార్థమై శనిప్రీతిగా కొద్దిగా నువ్వులు శనిగ్రహం దగ్గర పెట్టి నమస్కారం చేయండి.